జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్యులను జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేశ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. హెర్నియా వ్యాధితో బాధపడుతున్న మహబూబ్ బాషాకు 40 సెంటీమీటర్ల క్లిష్టమైన హెర్నియా ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారని కొనియాడారు. అలాగే గైనకాలజీ విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిని కూడా అభినందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దేవగుడి సుబ్బరామరెడ్డి ట్రస్టు ద్వారా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని భూపేశ్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి అభివృద్ధికి నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో హెర్నియాకి సంబంధించి ఒక టఫ్ ఆపరేషన్ చేయడం. మన జమ్మలమడుగులో మన వైద్యులు డాక్టర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో మా వంతు చిన్నాయన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు సైడ్ నేను డాక్టర్ రఫీక్ సార్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు హాస్పిటల్ ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల్లో ఒక తక్కువ భావం ఉంటుంది, కానీ జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రి కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా గైనిక్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 2 సిజేరియన్లు అయిన తర్వాత 3వది నార్మల్, 4వది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేయడం అనేది నిజంగానే విజయలక్ష్మి మేడం గారికి నిజంగానే మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలా. మనము 2004లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఏ విధంగా మనకు ఓపీలు పెరిగే విధంగా ఎవ్రీ మంత్ మనము శంకరెడ్డి సుబ్బరామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఒక మెడికల్ క్యాంపులు పెట్టడం, తర్వాత మన ఓపీ కూడా స్టేట్లో ప్రతి ఇయర్ 2-3 స్థానాలలో నిలిచింది గతంలో. కానీ గత ప్రభుత్వంలో 19-24 మధ్య పూర్తిగా దీన్ని పట్టించుకోలేదు. చిన్న చిన్న అవసరాలు కూడా వీళ్ళను అతను గతంలో ఉండే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు డాక్టర్గా ఉండి కూడా ఈ హాస్పిటల్ని పూర్తిగా పట్టించుకోలేదు. కానీ మనం వచ్చిన రోజు నుంచి వీళ్ళకు స్టూల్స్ దగ్గర నుంచి ఇప్పుడు రఫీక్ సార్ చెప్పినట్టు ప్రతి డాక్టర్ రూమ్లో ఏసీలు పెట్టడం కానీ, ఇన్వర్టర్స్ ఇవ్వడం కానీ, ఏదన్నా వీళ్ళకు అల్మరాస్ ఇవ్వడం కానీ, స్వచ్ఛందంగా ఏదన్నా జనరేటర్కి డీజిల్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నామంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు, ఇబ్బంది పడకోకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో జరగాల. డాక్టర్స్ కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళు ఒక మంచి మూడ్తో ప్రతి కేసుని డీల్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో వచ్చిన రోజే ఫస్ట్ గెలిచిన మొట్టమొదటి రోజే వీళ్ళకి రావడము, వీళ్ళకు ఏమేమి కావాలా, మీరు ఫాస్ట్గా కేసెస్ని డిస్పోజల్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే వీళ్ళను అడగడము, వీళ్ళు చెప్పిన కంప్లైంట్స్ని ఇన్వర్టర్స్ దగ్గర నుంచి, స్టూల్స్ దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా టాయిలెట్స్లో రిపేర్ చేయించడం దాని దగ్గర నుంచి అన్నీ చేయించడం జరిగింది. ఇది మనం ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇది ఒక బాధ్యతగా ఉండాలా. ప్రతి ఒక్కరు మనము సేవ చేస్తేనే ఒక మంచి గుర్తింపు ఉంటుంది. దాంతో భాగంగా మనం ప్రజలు ఎన్నుకొని ఈరోజు మనల్ని ఎమ్మెల్యేలుగా, లేకపోతే ఈరోజు నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉండడం కేవలం ప్రజల ఆశీర్వాదంతోనే మేము ఈరోజు ఉన్నాం. కాబట్టి ఆ ప్రజల్ని మేము గౌరవించి వాళ్ళని కాపాడుకొని మంచి వైద్య వసతులు కల్పించాలని మేము పూర్తి బాధ్యతగా పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి ఈరోజు జమ్మలమడుగులో కూడా ఈ 2 ఆపరేషన్స్, ఒక సైడు గైనిక్ కానీ, ఒక సైడు డాక్టర్ గారు హెర్నియా ఆపరేషన్ చేయడం 2 సక్సెస్ఫుల్గా అరుదుగా జరుగుతూ ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రిలో. కానీ జమ్మలమడుగులో ఇటువంటి జరగడం ప్రతి ఒక్క టోటల్ రఫీక్ సార్ ప్లస్ వాళ్ళ స్టాఫ్, డాక్టర్స్, మిగతా డాక్టర్స్ కూడా హృదయపూర్వకంగా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.